ఓం నమ శివాయ. ఈరోజు పరమశివుని సందేశం ఏంటి అంటే, భక్త, ఒక్క నిమిషం ఆగు. నీ శివయ్య చెప్పేది జాగ్రత్తగా కేవలం నువ్వు మాత్రమే ఒంటరిగా విను. నీ కన్నీటికి సమాధానం చెప్పే రోజు వచ్చేసింది. ఆఖరి వరకు విను, సంతోషంగా ఉంటావు. ఈరోజు నేను నీకోసంగా కైలాసం నుండి పలుకుతున్న మాటలు ఇవి. నా ఈ మాటలను శివవాక్కుని నువ్వు వదులుకున్నావంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది. నువ్వు ఎన్నో రోజులుగా నా ముందుకు వచ్చి, శివయ్య, నేను ఏం చేశాను తండ్రి, ఎందుకు నన్ను ఇంతలా ఇబ్బంది పెడుతున్నావు, నేను ఏ కష్టం వచ్చినా చిన్న సమస్య వచ్చినా శివా శివా అని మాటకి ముందు నీ పేరు తలవడమేనా నేను చేసిన తప్పు, శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు కదా, అందుకేనా నువ్వు నాకు ఇన్ని కష్టాలు సమస్యలను అందించావు, నువ్వు ఆజ్ఞాపించడం వల్లే కదా నాకు ఇన్ని బాధలు కన్నీళ్లు కష్టాలు అని రోజు నా ముందు కన్నీటితో అభిషేకం చేస్తున్నావు కదా. నాకు అభిషేకం చేస్తే ఎంతో ఇష్టమని నీకు తెలుసు, అందుకేనా నీ కన్నీటితో నాకు అభిషేకం చేస్తున్నావు. అందుకే కదిలి వచ్చాను. నీ శివుడు అభిషేకం చేస్తే కరుణిస్తాడు అని నీకు కూడా తెలుసు కదా. అందుకే నేను త్వరగా నీ దగ్గరకు రావాలని నీ కన్నీటితో నన్ను నీ దగ్గరికి రప్పించుకున్నావు. అర్థమైంది. అందుకే నీ కన్నీటికి నీ కష్టాలకు సమాధానం చెప్పే రోజును తీసుకొచ్చేశాను. ఈ సందేశమే నీ జీవితంలో మంచి మంచి రోజులను తీసుకువస్తుంది. నా ఈ వాక్కుల్ని నువ్వు చివరి వరకు విని అర్థం చేసుకుంటే ఇక నీకు జీవితంలో కన్నీరు అనేదే రాదు. భక్త, ఇలా చూడు, ఇప్పుడు నీకు కన్నీరు వచ్చింది అంటే అది శాశ్వతమని అస్సలు అనుకోకు. అలా నువ్వు ఎందుకు అనుకుంటున్నావు, అనుకొని ఎందుకు భ్రమపడుతున్నావు చెప్పు. కష్టాలు ఎప్పటికీ శాశ్వతం కాదు. ఇప్పుడు నువ్వు కష్టాలతో ఉక్కిరిబిక్కిరైపోయి ఊపిరాడనివ్వకుండా కష్టాలు నిన్ను కట్టేశాయి అంటే దాని అర్థం త్వరలోనే ఆనందం నిన్ను వెతుక్కుంటూ రాబోతుంది. అవును, ఆనందం నీకోసంగా వెతుక్కుంటూ వస్తుంది కాబట్టే కష్టాలు ఇప్పుడు నిన్ను చుట్టుముట్టేశాయి. వచ్చిన కష్టాల్ని నువ్వు తలుచుకొని బాధపడకుండా వాటి నుంచి ఎలా బయటపడాలో ఆలోచించు. నువ్వు అనుక్షణం శివా శివా అని నన్నే తలుస్తూ ఉన్నావు కదా. అందుకే నీకు కష్టాన్ని ఇచ్చింది నేనే కాదనను, ఒప్పుకుంటాను. కానీ ఇప్పుడు నీకు కష్టం ఇచ్చిన మరుక్షణమే దానికి తగ్గ పరిష్కారాన్ని కూడా నీ చుట్టూనే పెట్టాను. మరి నువ్వేం చేస్తున్నావు? ఆ పరిష్కారాన్ని పట్టించుకోకుండా కష్టాన్ని మాత్రమే మనసులో పెట్టుకొని దాని గురించే భయపడుతూ పరిష్కారం నీ కళ్ళ ముందు ఉన్నా నువ్వు పట్టించుకోవడం లేదు. దూరం పెట్టేస్తున్నావు. ఏముందిలేని పక్కకు నెట్టేస్తున్నావు. అలా ఎందుకు? వచ్చిన కష్టం చిన్నదే కదా, దాన్ని తలుచుకొని ఎందుకు పదే పదే బాధపడుతున్నావు? కష్టం వస్తే బాధపడాలి, కాదన్ను. కానీ అన్నీ వదిలేసి బాధపడుతూ అక్కడే కూర్చుంటే ఎలా? నీ జీవితానికి అర్థమేముంది? నా మాటలకి అర్థమేముంది చెప్పు. నీ శివయ్య మీద నీకు నమ్మకముంటే వచ్చిన కష్టాన్ని ఏముందిలే, నా శివయ్య నాకు తోడు ఉన్నాడు, ఆ పరమేశ్వరుడే నాకు అండగా ఉన్నాడు అని నువ్వు ధైర్యంగా ఉండాలి కదా. అప్పుడే కదా నీ కళ్ళ ముందు ఉన్న పరిష్కారం అనేది ఒక దివ్య కాంతిలా నా రూపంలో నీకు కనపడుతుంది. అలా కాకుండా నువ్వు కష్టాన్ని తలుచుకుంటూ ఉంటే స్వయంగా నేనే నీ ముందుకు వచ్చి చూసినా కూడా, నేనే నీ ముందుకు వచ్చి మాట్లాడినా కూడా నీకు అసలు ఏమీ అర్థం కాదు, వినిపించదు, కనిపించదు. ఇది నీ శివుడే అని నువ్వు అస్సలు గ్రహించలేవు, చూడలేవు కూడా. అందుకే కష్టాలు అనేటివి రావడం మానవ సహజమే. అలా అని దాన్నే మనసులో పెట్టుకుని ఉంటే ఎలా చెప్పు. దాని నుంచి నువ్వు బయటపడాలంటే నేను చూపించే పరిష్కార మార్గాన్ని కూడా నువ్వు చూడాలి. అప్పుడే నువ్వు కార్చే కన్నీటికి ఒక విలువ ఉంటుంది. అలా కాకుండా కన్నీరునే కార్చుకుంటూ కూర్చుంటే ఎలా చెప్పు భక్త. నాపై నీకున్న నమ్మకం ఇంతేనా? నువ్వు నీ శివయ్యని నమ్మేది ఇంతేనా చెప్పు. లేదు శివయ్య, నా ప్రాణం కన్నా మిమ్మల్ని ఎక్కువగా నమ్ముతున్నాను, మీరే నాకు ఎక్కువ అని అంటున్నావా? అయితే కష్టాలు వచ్చినా సరే నువ్వు పట్టించుకోకుండా సంతోషంగా ముందుకు వెళ్ళిపో. నేను నీకు తోడుగా ఉంటాను. నా భక్తుల చెయ్యి నేను ఎప్పటికీ విడవను, వదలను. వదిలే ప్రసక్తి అస్సలకి లేదు. నీ శివయ్య ఎప్పుడు నీకు తోడు ఉంటాడని నీకు నమ్మకం ఉంది కదా. అయితే ఏమాత్రం కూడా వెనకడుగు వేయకుండా సంతోషంగా ముందుకు వెళ్ళిపో. ఖచ్చితంగా నీ కష్టాలన్నీ శాశ్వతంగా తీరిపోయి ఆనందం అనేది
నీకు శాశ్వతం అయిపోతుంది. ఉన్న కష్టాలు తాత్కాలికమని గుర్తుపెట్టుకో. ఒక్కటి చెప్పనా, ఈ లోకంలో కష్టాలు, బాధలు, కన్నీళ్లు ఎవ్వరికీ కూడా శాశ్వతం కాదు. అవి పరీక్షించడానికి మాత్రమే. నువ్వు తదుపరి చదువుకి వెళ్ళాలి అంటే దానిలో ఆ పరీక్షని నువ్వు మంచిగా గెలిస్తేనే కదా ముందుకు వెళ్ళగలవు. లేదంటే వెళ్ళగలవా చెప్పు? లేదు కదా. అలానే ఈ కష్టాలనే పరీక్షల్ని నువ్వు ఖచ్చితంగా ఎదుర్కొని వాటిలో మంచిగా విజయం సాధించాలి. అప్పుడే నువ్వు తదుపరి మంచి జీవితానికి అర్హురాలివి కాగలవు. అలా కాకుండా నేనిక వెళ్ళను అనుకుంటే ఎలా? ముందుకు ఎలా వెళ్తావు? నీ గమ్యాన్ని ఎలా చేరుకుంటావు? లక్ష్యాన్ని ఎలా చేరుకుంటావు చెప్పు? కాబట్టి అన్నీ వదిలేసి జరిగేది జరగనివ్వు. నీకు తోడుగా నీ శివయ్యని నేను కాపలాగా ఉన్నాను. నేను శ్మశానానికే కాదు కాపలాని, నా బిడ్డల జీవితాలందరికీ కూడా నేను కాపలాని. ఈ సృష్టిని నేను కాపాడుతూ ఉన్నాను. నా త్రిశూలంతో నీకు రాబోతున్న దుష్ట శక్తుల్ని, చెడు శక్తుల్ని అన్నిటినీ నాశనం చేస్తాను. ఈ శివయ్య నీకు కాపలాగా, తోడుగా, నీకు నీ కుటుంబానికి రక్షణ కవచంగా ఉండగా భయపడకు. సంతోషంగా నిశ్చింతగా ఉండు. నేను నీకు తోడున్నాను కదా, ఇక నీకు భయమెందుకు అని ఆ పరమశివుడు ఈరోజు ఈ సందేశాన్ని పంపారండి. సో విన్నారు కదండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందని నాకు తప్పకుండా కామెంట్లో అయితే షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమ శివాయ. శివాయ నమః.